నెల్లూరులో మే 27 నుంచి 29 వరకు నిర్వహించే మహానాడును విజయవంతం చేయడానికి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయని తిరుపతి టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి తెలిపారు. మే 18 నుంచి మహానాడును నిర్వహిస్తున్నామన్నారు. ఓటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలతో పాటు 20 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క జన్మదినాన్ని అలాగే మహానాడుని కలిపి కూడా మేము మే 27, 28, 29 తేదీల్లో నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కిసాన్ సెజ్లో నిర్వహించాలని చెప్పని మా ముఖ్యమంత్రి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, యువనేత నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు కలిసి నిర్ణయించడం జరిగింది. దాదాపుగా 500 ఎకరాల్లో స్థలంలో ఈ పండుగను జరపడానికి కూడా నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి వివిధ కమిటీలు కూడా వేయడము, ఆ కమిటీ సభ్యులందరూ కూడా నిన్న భవిష్యత్ ప్రణాళిక ఎలాగుండాలా, ఎలా చెయ్యాలన్న దాని మీద కూడా నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఇతర మంత్రులు, కమిటీ సభ్యులు అందరూ కలిసి కూడా నిన్న చర్చించుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని కూడా తయారు చేయటం కూడా జరిగింది. ఏ కమిటీలు ఏ పనులు చేసుకోవాలా, ఎలా చేసుకోవాలన్న దాని మీద కూడా నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి సంవత్సరం జరిగేటట్టు కూడా మినీ మహానాడులు ప్రతి ఒక్క పార్లమెంట్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేయటానికి కూడా పార్టీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్లో 18వ తారీఖు ఉదయం వచ్చేసి సర్వేపల్లి నియోజకవర్గంలో, 18 సాయంత్రము సూళ్ళూరుపేట నియోజకవర్గంలో, 19వ తేదీ ఉదయం గూడూరు నియోజకవర్గంలో, 11 గంటల నుంచి మళ్ళీ కాళహస్తి నియోజకవర్గంలోను, అదే రోజు సాయంత్రం 19వ తేదీ సాయంత్రం వెంకటగిరి నియోజకవర్గంలోను, 20వ తేదీ ఉదయం సత్యవేడి నియోజకవర్గంలోను, 20వ తేదీ సాయంత్రం తిరుపతి నియోజకవర్గంలోనూ కూడా ఈ మినీ మహానాడులు జరుగుతాయి. అలాగే పార్లమెంటుకు సంబంధించి మినీ మహానాడు, తిరుపతి పార్లమెంటు మినీ మహానాడు 24వ తేదీ సాయంత్రము కచ్చపి ఆడిటోరియంలో కూడా జరుగుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దానిని దిగ్విజయం చేయవలసిందిగా మీ ద్వారా నేను తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నేను అప్పీల్ చేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా 23 నెలలు మా ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాదాపుగా 100 అభివృద్ధి పనులు చేశామని చెప్పని మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎలక్షన్ల ముందు మేము ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6, ఆ సూపర్ 6 అమలు చేయటం అయితేనేమి, P4 అమలు చేయటం అయితేనేమి, పాదయాత్ర జరిపినప్పుడు లోకేష్ గారు మెగా డిఎస్సిని నేను అనౌన్స్ చేస్తానని చెప్పటము, ఒక జాబ్ క్యాలెండర్ని నేను అనౌన్స్ చేస్తానని చెప్పటము, వాటిని తూచా తప్పకుండా మెగా డిఎస్సిని చేశాము. అలాగే జాబ్ క్యాలెండర్ని చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని చెప్పని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము.